ప్రైజ్ లార్డ్. సిలువ సాక్షి మినిస్ట్రీస్ డైలీ బ్రెడ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 18వ తారీఖు మే నెల 2020 సంవత్సరం. దేవుడి రోజంతటిని మీకు బహు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ఆమెన్. ముందుగా ఒక ఆత్మీయ గీతాన్ని వీక్షించండి. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం. యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం. యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. వద్దు 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 తొంగి చూడవద్దు, సతానుకు మళ్ళీ లొంగిపోవద్దు. నీతి నీలో ఉంటే ఆకాశమే హద్దు, దివ్య వాక్కులతో శోధనలు రద్దు. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం. యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. అలనాడు ఆ యోసేపు పాటించిన నిగ్రహము, ఆ యోబు కలతను మాని కనబరచిన నిబ్బరము. అలనాడు ఆ యోసేపు పాటించిన నిగ్రహము, ఆ యోబు కలతను మాని కనబరచిన నిబ్బరము. నీకు సాధ్యమే సత్యములో, పడబోకు లోకము వలలో. కలచు యేసు నామం మదిలో, తిరిగి రాదు పాపం నీలో. వద్దు 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 తొంగి చూడవద్దు, సతానుకు మళ్ళీ లొంగిపోవద్దు. నీతి నీలో ఉంటే ఆకాశమే హద్దు, దివ్య వాక్కులతో శోధనలు రద్దు. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం. యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. దావీదు దేవుని మనసు ఎరిగిన వాడైనప్పటికీ, ఎన్నెన్నో కోల్పోయెనుగా తను చేసిన తప్పు దాటికి. దావీదు దేవుని మనసు ఎరిగిన వాడైనప్పటికీ, ఎన్నెన్నో కోల్పోయెనుగా తను చేసిన తప్పు దాటికి. తెలిసి చేయు పాప భారము కలిగించును గొప్ప నేరము. పారిపోవ తగిన దూరము, ఆలకించు దేవుని స్వరము. వద్దు 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 తొంగి చూడవద్దు, సతానుకు మళ్ళీ లొంగిపోవద్దు. నీతి నీలో ఉంటే ఆకాశమే హద్దు, దివ్య వాక్కులతో శోధనలు రద్దు. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం. యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. పౌలు అయిన సౌలు జీవితం కావాలి నీకు పాఠము. లక్ష్యము మరచిన సంసోను నేర్పాలి గుణపాఠము. పౌలు అయిన సౌలు జీవితం కావాలి నీకు పాఠము. లక్ష్యము మరచిన సంసోను నేర్పాలి గుణపాఠము. నులివెచ్చని బ్రతుకులోన ఏ ఫలితము కానరాదు. దేవుని ప్రేమంటే అర్థం పరిశుద్ధత మరచుట కాదు. వద్దు 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 తొంగి చూడవద్దు, సతానుకు మళ్ళీ లొంగిపోవద్దు. నీతి నీలో ఉంటే ఆకాశమే హద్దు, దివ్య వాక్కులతో శోధనలు రద్దు. నీ దేహమే తండ్రి ఆలయం కాదు, కనపడే ఆ భవనం.
యేసురాజు నిత్య ప్రేమతో మారిపోయెను నీ గతం. చక్కటి ఆత్మీయ గీతాన్ని వీక్షించి ఆనందించారు కదా. నా ప్రియమైన సహోదరుడ సహోదరి, మన ఆత్మీయ జీవితానికి కావచ్చు, లేదా ఇహలోకంలో మన కెరీర్లో విజయాలు సాధించకపోవడానికి కావచ్చు, ఒక 3 అక్షరాల తెలుగు పదం అడ్డంకిగా ఉంటుంది. అదేంటంటే అసూయ. ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది. ఈ అసూయ అనేది కనుక మన జీవితంలోనికి వచ్చిందంటే ఖచ్చితంగా మన జీవితాలు నాశనం అయిపోతాయి. మన జీవితాలు ఫలింపు లేక ఎండిపోయినట్టుగా చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఈ అసూయను మనం ఖచ్చితంగా విడనాడాలి. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో వారి జీవితాల్లో మనం గమనించినట్లయితే అసూయ అనేది తారతమ్యం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు చాలా మందిలో ఉంటూ ఉంటుంది. స్కూల్లో బాగా చదివే పిల్లలను చూస్తే బాగా చదవని పిల్లలకి అసూయగా ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ కూడా బాగా చదివే పిల్లలను చూస్తే వాళ్ళ పిల్లలు సరిగా చదవట్లేదు, మిగతా పిల్లలు బాగా చదువుతున్నారని బాగా చదివే పిల్లలను బట్టి వాళ్ళు ఎంతగానో అసూయ చెందుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క ఆఫీసుల్లో కూడా చాలా మంది అసూయతో ఆ యొక్క తోటి స్టాఫ్ మీద లేనిపోని కపటపు మాటలు, లేనిపోని చాడీలన్నీ కూడా బాస్తో చెప్పడం జరుగుతూ ఉంటుంది. నిజానికి చాలా మందికి గొప్ప గొప్ప విజయాలు సాధించేటువంటి సత్తా ఉన్నప్పటికీ వాళ్ళ జీవితాల్లో ఆ యొక్క విజయాలు రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అసూయే. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ సొంత టాలెంట్తో కాకుండా పక్క వారిని త్రొక్కివేయడం ద్వారా వీళ్ళు విజయాలు పొందాలని ఆశ కలిగి ఉంటారు. కానీ అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది తప్ప అది ఎటర్నల్ కాదు. అది ఎప్పుడు కూడా మనకి లాంగ్ రన్లో పనిచేయదు. లాంగ్ రన్లో మనకి పనిచేసేది ఏంటంటే నీతి, యథార్థత మాత్రమే మనకి లాంగ్ రన్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ అసూయ అనేది ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు ఉన్నవారికి మాత్రమే కాదు, కానీ చాలా మంది దైవజనుల్లో కూడా ఉంటూ ఉంటుంది. చాలా మంది దైవజనులు తోటి దైవజనులు చూసి ఓర్చుకోలేరు, వారి మీద అసూయ కలిగి ఉంటారు, వారు పాడైపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే చాలా సంఘాల్లో సంఘ పెద్దల మధ్యలో కూడా ఈ అసూయ ఉంటుంది. ఎవరైనా ఒక సంఘ పెద్ద మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ సంఘ పెద్ద చేసేటువంటి మంచి పనులను చూసి తట్టుకోలేక ఆ సంఘ పెద్దకి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనని చెప్పి మిగతా సంఘ పెద్దలు చాలా అసూయ కలిగి ఉంటూ ఉంటారు. ఈ రకంగా అసూయకి తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ అసూయ ఎప్పుడైనా రావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఒకసారి ఏమైందంటే ఒక రాజుగారి దగ్గర ఒక కుమ్మరతను, ఒక చాకలతను పనిచేస్తూ ఉండేవారు. ఈ కుమ్మరతను, చాకలతను అంటే రాజుగారికి మంచి గురి, వారి మీద చక్కటి అభిప్రాయం కలిగి ఉండేవాడు. అంతేకాకుండా చాకలతని కొంచెం ఎక్కువగా మెచ్చుకుంటూ ఉండేవాడు, చాకలతనికి బహుమానాలు ఇస్తూ ఉండేవాడు. ఇదంతా చూసినటువంటి కుమ్మరతనికి ఈ చాకలతని మీద చాలా అసూయ వస్తుంది. అతన్ని ఎలాగైనా నాశనం చేయాలి, అతన్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి, అతని స్థానాన్ని పొందుకోవాలన్న ఆలోచన కలిగి అతని మీద అసూయతో ఒక పథకం వేస్తాడు. అతను వేసిన పథకం ఏంటంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, రాజా, మన రాజ్యంలో చాలా ఏనుగులు ఉన్నాయి, గొప్ప గొప్ప ఏనుగులు ఉన్నాయి. కానీ ఇలాంటి ఏనుగులు ఉండడం వల్ల మన రాజ్యానికి పెద్ద ఖ్యాతి రాదు. కానీ మన రాజ్యంలో ఒక తెల్ల ఏనుగుంటే మీకు చాలా పేరు వస్తుంది, మీ కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. దానికి రాజుగారు ఆలోచించి, నిజమే, కానీ తెల్ల ఏనుగు ఎలా దొరుకుతుంది, మనకి తెల్ల ఏనుగు దొరకదు కదా అని సమాధానం చెప్పినప్పుడు ఈ కుమ్మరతను వేసిన పథకం ఏంటంటే, రాజా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు ఒక సలహా చెప్తాను. మన చాకలతను మీ బట్టల్ని చాలా తెల్లగా చేస్తుంటాడు కదా, అతని దగ్గర చాలా చక్కటి టాలెంట్ ఉంది. మీరు గనక ఏనుగుని ఆ చాకలతనికి ఇచ్చినట్లయితే అతను ఖచ్చితంగా దాన్ని తెల్ల ఏనుగుగా తయారు చేస్తాడు, మీ ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతుంది అని చెప్పినప్పుడు ఈ రాజుగారు ఎంతో సంబరపడిపోయి, నా యొక్క కీర్తి నలుదిశలా వ్యాప్తి చెందుతుంది అన్న ఆలోచన కలిగి చాకలతని పిలిపించి ఏమని చెప్తారంటే, నీకొక ఏనుగుని ఇస్తాను, ఆ ఏనుగుని నువ్వేం చేస్తావంటే తెల్ల ఏనుగుగా మార్చివేయాలి, అది చాలా అద్భుతంగా ఉండాలి అని చెప్పినప్పుడు ఈ చాకలతనికి నోట మాట రాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఆలోచిస్తూ ఉంటాడు ఏ రకంగా దాన్ని తెల్ల ఏనుగుగా మార్చాలి, దానికి ఎలాంటి పాసిబిలిటీ లేదు. అతను ఆలోచిస్తున్నప్పుడు ఈ కుమ్మరతను చేసినటువంటి పథకం ఇతనికి అర్థమవుతుంది. అతని అసూయ ఇతనికి తెలిసినప్పుడు ఏం చేస్తాడంటే బాగా ఆలోచించి ఎంతో తెలివితో రాజుగారితో ఇలా అంటాడు, రాజా, నేను ఖచ్చితంగా ఆ ఏనుగుని తెల్ల ఏనుగుగా మారుస్తాను, కానీ నాకు మీరు ఒక సహాయం చేసి పెట్టాలి. అదేంటంటే, నేను ఆ ఏనుగుని తెల్ల ఏనుగుగా మార్చాలంటే ఆ ఏనుగు పట్టేంత కుండ నాకు కావాలి.
ఆ కుండని మన కుమ్మరతను గనక చేసి ఇచ్చినట్లయితే నేను ఖచ్చితంగా ఆ ఏనుగుని తెల్ల ఏనుగుగా మారుస్తాను అని చెప్పినప్పుడు ఈ కుమ్మరతని గొంతులో వెలక్కేపడుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇదెక్కడ గొడవ అని చాలా తటపటాయిస్తూ ఉంటాడు. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తారంటే ఈ కుమ్మరతనితో, నిజమే అతనికి కుండ కావాలంట, ఆ ఏనుగు సరిపడేంత కుండ నువ్వు చెయ్యి, నువ్వు కుండ సరిగా చేయలేదు నీ తలను నేను 4 ముక్కలు చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. దానికి ఎంతగానో భయపడిపోయినటువంటి ఆ కుమ్మరతను ఒక కుండ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ప్రయత్నం చేసి ఒక పెద్ద కుండ తయారు చేస్తాడు, కానీ ఏనుగు ఇలా కాలు పెట్టేసరికి విరిగిపోతుంటుంది. అలాగే అనేక ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఏ ఒక్క కుండ కూడా మిగలదు. ప్రతి కుండ కూడా పగిలిపోతూ ఉంటుంది. ఇదంతా గమనించినటువంటి రాజుగారు ఆ మాట ప్రకారం అతని తలని 4 ముక్కలుగా చేయడం జరుగుతుంది. నిజమే నా ప్రియులారా, మనకి పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అదేంటంటే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అని. నిజమే, మనం గనక ఎవరి గురించి అన్నా అసూయతో ఆలోచన చేసి వారి కోసం మనం ఒక గోతిని తవ్వినట్లయితే ఆ గోతిలో మనమే పడతాం. అందుకే కదా యోబు గ్రంథంలో యోబు గారి స్నేహితుల్లో ఒకరైనటువంటి తేమానీయుడైనటువంటి ఎలీఫజు ఈ రకంగా చెప్తాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే అక్రమం దున్ని కీడును విత్తుతారో వారు దాన్నే కోస్తారు, ఆ పంటనే కోస్తారు. ఎవరు చేసుకున్నది వారికే సంప్రాప్తిస్తూ ఉంటుంది. మనం ఎవరి గురించి అన్న దురాలోచన చేసి వారి మీద అసూయతోటి వారిని నాశనం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆ నాశనం మన మీదికే వస్తుంది. అంతేకాకుండా మరొక మాట చెప్తాడు, అదేంటంటే యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైతే అసూయ కలిగి ఉంటారో, ఎవరైతే బుద్ధి లేకుండా ఇతరుల మీద అసూయతోటి వారిని ఎలా నాశనం చేయాలని ఆలోచన చేస్తుంటారో వారు ఖచ్చితంగా చచ్చిపోతారంట. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరంట. చాలా మంది ఏం చేస్తారంటే ఆ సమయాన్ని వారి కొరకు కేటాయించుకోకుండా, ఆ సమయాన్ని వారి యొక్క అభివృద్ధి కొరకు కేటాయించుకోకుండా ఇతరులను నాశనం చేయడం కోసం ఎన్నెన్నో పథకాలు వేస్తుంటారు. ఆ సమయాన్ని అంతటినీ కూడా అలాగ వేస్ట్ చేస్తుంటారు. నిజానికి ఇతరులను నాశనం చేయడానికి మనం ఉపయోగించేటువంటి సమయంలో సగం సమయాన్ని మనం ఉపయోగించుకున్నా మనం ఎంతగానో అభివృద్ధి చెందుతాం. కాబట్టి నా ప్రియమైన వారలారా, మీరందరూ కూడా అసూయను విడనాడి దేవుని యొక్క ప్రేమను కలిగి అదే ప్రేమని 10 మందికి పంచిపెడుతున్నట్లయితే, ఇతరుల యొక్క ఉన్నతిని బట్టి మీరు కూడా సంతోషిస్తూ ఉన్నట్లయితే, ఎదుటి వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారి ఎదుగుదలను బట్టి మీరు కూడా ఆనందపడుతూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు కూడా గొప్ప సంతోషాన్ని ఇస్తాడు, గొప్ప విజయాన్ని ఇస్తాడు. మీ ఇంటి నిండా అనేకమైనటువంటి దీవెనల ఆశీర్వాదాల వర్షాన్ని కురిపిస్తాడు. దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, మీకు ఘనమైన నామానికి వేలాస్తుతులు స్తోత్రాలు. గతించిన కాలమంతా మీకు చల్లని రెక్కల క్రింద మమ్మల్ని బలపరిచినందుకు, భద్రపరిచినందుకు, మాకు క్షేమాన్ని ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ రోజు నాన్న డైలీ బ్రెడ్ కార్యక్రమంలో మీరు మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాలు విజయాలు లేకపోవడానికి, మా జీవితాలు ఆశీర్వాదాలు లేకపోవడానికి కారణం మాలో ఉన్నటువంటి అసూయేనేమో. దాన్ని విడనాడి మీరు ఏదైతే ప్రేమను మాకు అందిస్తున్నారో ఆ ప్రేమను 10 మందికి పంచిపెట్టడానికి కృప చూపించండి. మీకు వాక్యం సెలవిస్తుంది కదా, అక్రమం దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురని. దేవా, మేము అక్రమాన్ని దున్ని కీడును విత్తకుండా మీకు ప్రేమను విత్తేటువంటి భాగ్యం అందరికి కూడా దయచేయండి. అదే రీతిగా ఇక కరోనా వైరస్ నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుతున్నారు, మీకే వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించండి. ఇక COVID-19 నుంచి ప్రపంచాన్ని అతి త్వరలో కాచి కాపాడబోతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. నాయకులందరికీ కూడా మీకు జ్ఞానాన్ని నడిపింపునివ్వండి. డాక్టర్స్ ని, వైద్య సిబ్బందిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, శానిటేషన్ డిపార్ట్మెంట్ వారిని దీవించండి. మీకు భద్రత వారికి దయచేయండి. ఎవరైతే ఆకలితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారందరికీ కూడా సమృద్ధికరమైనటువంటి ఆహారాన్ని అనుగ్రహించండి. వారికి సహకరిస్తున్నటువంటి దాతలను, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను దీవించండి. మీ భద్రత వారికి దయచేయండి. విధవరాండ్రను, వారి పిల్లలను దీవించండి. మీకు తోడు, ఆదరణ వారికి అనుగ్రహించండి. ఈ రోజంతా మీ కృపా కాపుదల మాపే మెండుగా కుమ్మరించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన వారలారా, మనందరం కూడా మనలో ఏమైనా అసూయ ఉందేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. అది ఏ కోశాన కొంచెం ఉన్నప్పటికీ కూడా దాన్ని విడనాడి దేవుని యొక్క ప్రేమను మనం 10 మందికి పంచిపెడదాం. ఎవరైనా ఎదుగుతూ ఉన్నట్లయితే వారి ఎదుగుదలను బట్టి మనం సంతోషిద్దాం. అప్పుడు దేవుడు కూడా
మనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహిస్తాడు. అదే రీతిగా ఈరోజు ఎవరైతే బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారందరికీ మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈరోజు మీకు ఏ వాగ్దానాన్ని అనుగ్రహించబోతున్నాడో చూద్దాం. హియర్ ఇస్ ద ప్రామిస్ ఫర్ టుడే. దేవుడు మీకు చాలా గొప్ప వాగ్దానాన్ని అనుగ్రహించున్నాడు. అదేంటంటే, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 28వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా గొప్ప వాగ్దానాన్ని మీకు అనుగ్రహించున్నాడు. మీరు ఏది ఆలోచన చేసినా అది దేవుని దృష్టికి ఇష్టమైనదైతే ఖచ్చితంగా అది స్థిరపరచడం జరుగుతుంది. దేవుడు ఖచ్చితంగా దాన్ని స్థిరపరుస్తాడు. మీరందరూ తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. గతించిన కాలం అంతా కూడా కాచి కాపాడారు, క్షేమాన్ని ఇచ్చారు. సంవత్సరమైన దయాగిరీని వారికి ధరింపచేశారు. మీకే వందనాలు, స్తోత్రాలు. రానున్న దినాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో చక్కటి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇవ్వండి. దీర్ఘాయుష్ను అనుగ్రహించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. మీ కృప చూపించి వారికి ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరి ఒకసారి మీ అందరికి కూడా పుట్టినరోజు, పెళ్లి రోజు శుభాకాంక్షలు ఆన్ బిహాఫ్ ఆఫ్ సిలువ సాక్షి మినిస్ట్రీస్. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి యొక్క సంవత్సరమైన దయా కిరీటం బట్టి మీరు చేయగలిగేటువంటి సహాయం మీ ప్రాంతాల్లో చేయండి. భోజనం లేని వారికి భోజనం పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. అలాగే మన సిలువ సాక్షి మినిస్ట్రీస్ వరకు కూడా మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మాకు ఏ సంస్థ నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా దేవుడే మాకు సహాయకుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరినైనా ప్రేరేపించి మాకు ఏదైనా సహకారం ఇచ్చినట్లయితే ఆ సహకారంలో కొంత భాగాన్ని మేము సేవా కార్యక్రమాలకి వినియోగించడం జరుగుతుంది. మీరు కూడా మా పరిచర్యలో ఒక కాకులం వలె సహకరించాలన్న ఆలోచన, అభిలాష కలిగి ఉన్నా, అదే రీతిగా మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నా మా ఫోన్ నెంబర్ను సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8688885588. ఇంకా ఎవరైనా మన సిలువ సాక్షి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అనుదినం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.